హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ ట్రెడిషన్. మీ అందరికీ ఎంతో ఇష్టమైన మిర్చి బజ్జీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ మిర్చి బజ్జీని వేడివేడిగా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు మీరు ఎలా చేసుకోవాలో మీకు ప్రాసెస్ని చూపిస్తానండి. ఈ బజ్జీని చాలా ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చండి. అప్పటికప్పుడు చేసుకొని తినొచ్చు కూడా. తిన్న కొద్ది తినబుద్ధి అవుతుందండి. పావు కిలో బజ్జీ మిర్చి తీసుకున్నాను చూడండి. పెద్ద మిర్చి తీసుకోవాలి. దీంట్లో అయితే కారం ఉండదన్నమాట. సో ఇప్పుడు ఆ గ్లాస్ తోటి మనం బియ్యం గ్లాస్ ఉంటుంది కదండి, రైస్ కుక్కర్ గ్లాసు, ఆ గ్లాస్ తోటి 2 గ్లాసులు శనగపిండి తీసుకున్నాను అనమాట. దానికి ఆ మిర్చికి సరిపడా తీసుకున్నాను అనమాట 2 గ్లాసులు. ఇప్పుడు దీంట్లో ఉప్పు వేసుకోవాలి. మీకు ఎంత కావాలో మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. కారమైనా ఉప్పు అయినా మన టేస్ట్ని బట్టి వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ నేను కారం వేసానండి. ఎందుకంటే బజ్జీ మిర్చి చప్పగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకున్నాను. మీరు చూసి వేసుకోండి. ఒకవేళ పిల్లలు తింటే మాత్రం కొంచెం తక్కువ వేసేసుకోండి. ఇప్పుడు ధనియాల పొడి 2 స్పూన్స్ ధనియాల పొడి వేసుకున్నానండి. చూడండి, అట్లా 2 స్పూన్లు వేసుకోవాలి. మీకు కావాలంటే మీరు ఇంకొక కొంచెం ఎక్కువైనా కూడా వేసుకోవచ్చు. వాము నలిపి వేసుకోవాలండి. వాము కూడా అదొక స్పూను వాము వేసాను. ఇప్పుడు చిటికెడు సోడా ఉప్పు వేసుకోవాలన్నమాట. అంటే చిన్న ఒక చిటికెడు అంతా వేసాను చూడండి. ఇవన్నీ వేసి వాటర్ పోసి ఇట్లా కలుపుకోవాలండి. బజ్జీ మిర్చికి ఎట్లా కలుపుకుంటామో అట్లా కలిపేసుకోవాలన్నమాట. అంతా మిక్స్ చేసుకున్న తర్వాత అండి కొంచెం వాటర్ తీసుకోవాలి. ఒక 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం తీసుకున్నాం కదా శనగపిండి, ఆ గ్లాస్ తోటి ఒక 2 గ్లాసెస్ పడతాయండి. కొంచెం చిక్కగా కలుపుకోవాలండి. పలసగా కలుపుకుంటే ఇట్లా మనం మిర్చిలోంచి ఇట్లా వచ్చేస్తుందండి, పిండి కిందికి జారుతుంది. అందుకని మనం చూసి కలుపుకోవాలన్నమాట. సరిపడా కరెక్ట్గా దానికి బైండ్ అయ్యే విధంగా. చూడండి, చూపిస్తాను. ఇంకా కొంచెం వాటర్ పడుతుందండి, మరీ చిక్కగా ఉంది. ఇప్పుడు కొంచెం వాటర్ పోసి ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ పోసేసి మళ్ళీ కలుపుకోవాలన్నమాట. మొత్తం అంతా కలిపిన తర్వాత అండి కొంచెం సాల్ట్ చూసుకోవాలన్నమాట. కొంచెం తక్కువైతే మళ్ళీ వేసుకోండి, చూసి వేసుకోండి. చూడండి, అట్లా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ గరిటెతోటి బాగా ఇట్లా కలపాలండి. పిండి అంతా ఇట్లా కలిపితేనే ఇట్లా మంచిగా ఇట్లా ఉబ్బినట్టుగా వస్తుందండి. చూడండి, అట్లా కలిపి పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకొనండి, అందులో ధనియాల పొడి వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ ధనియాల పొడి వేసుకోవాలి. ఓమ వేసుకోవాలి. ఒక స్పూన్ ఓమ వేసుకోవాలి. అంటే వామ్ అంటారు కదా, వామ్ వేసుకోవాలండి. కొంచెం నేను సాల్ట్ వేసాను అందులో. అలా కలిపెట్టుకున్న తర్వాత అండి మిర్చి తీసుకోవాలండి. ఇప్పుడు చూడండి, అట్లా పొడుగ్గా కట్ చేయాలన్నమాట. పొడుగ్గా కట్ చేసి అన్ని మిర్చీలు అట్లా పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలి. అందులో చూడండి, నేను మసాలా ఇందాక మీకు చూపించాను కదా, దాంట్లో ఇంకా కొంచెం నేను కలిపి పెట్టుకున్న శనగపిండి కూడా ఇందులోనే కలిపాను. ఆ మసాలా పౌడర్లోనే కలిపి ఇట్లా దాంట్లో పెడుతున్నాను చూడండి. అన్నిటికీ అలాగే పెట్టుకోవాలండి. అన్ని మిర్చీలకి సేము అట్లాగే పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ముట్టించండి. బజ్జీలకు సరిపడా ఆయిల్ పోసుకోవాలండి కళాయిలో. ఇప్పుడు చూడండి, బజ్జీలను తీసుకొని మిర్చి బజ్జీ మసాలా పెట్టిన మిర్చిని తీసుకొని అందులో ముంచుకుంటూ కళాయిలో వేసుకోవాలి. చూడండి, 3 పడతాయి. అందులో ఎక్కువ వేసుకున్నా కూడా మనకి ఇట్లా తిప్పడానికి రావాలండి. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకుంటేనే లోపలంతా కూడా బాగా ఉడుకుతుందండి. మిర్చి అంతా కూడా బాగా ఉడికిపోతుంది. అందుకని నేను 3 వేసాను, పెద్దగా కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు కొంచెం అటు ఇటు తిప్పుకోవాలి. బజ్జీలని అటు ఇటు తిప్పుకుంటూ చేసుకోవాలండి. ఇప్పుడు లోపల కూడా బాగా ఉడకాలి కాబట్టి చూడండి, ఇప్పుడు ఉడికిపోయాయి. ఇప్పుడు తీసేసుకోవాలి. ఇప్పుడు ఉడికిపోయిన బజ్జీలని అవి తీసేసిన తర్వాత అండి మళ్ళీ ఇంకొక ట్రిప్ వేసుకోవాలండి. మళ్ళీ 3 అట్లా 3 వేసుకుంటూ వచ్చాను నేను. చూడండి, ఇంకో ట్రిప్ కూడా అట్లాగే వేసాను. నూనె ఎక్కువ కాగితేనండి వేయగానే ఇట్లా మాడిపోద్ది. అందుకని ఎక్కువ కాగనీయకూడదు. మీకు అట్లా పెద్దగా అనిపిస్తే మిర్చీలు సగానికి కట్ చేసుకొని కూడా మీరు వేసుకోవచ్చు. నేను కొన్ని పెద్ద పొడుగ్గా ఉన్నాయని కొన్ని కట్ చేసి వేసానండి ఇందులోనే. చూడండి, అట్లా మళ్ళీ కూడా తిప్పుకోవాలి. అట్లా ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఒక్కొక్క ట్రిప్ ఇట్లా 3 వేసుకుంటూ తీసుకోవాలండి. నూనెలో ఎంత సరిపడుద్దో అంత వేసుకోవాలి, తీసేసుకుంటూ ఉండాలన్నమాట. చూడండి, ఇప్పుడు ఇవి కూడా ఉడికిపోయాయి. ఇవి కూడా తీసేసుకుందాము అదే ప్లేట్లోకి. ఇంకా మిగిలిన 2 ఉన్నాయండి, అవి కూడా వేసేసి అవి కూడా తీసేసుకోవాలి.
చూడండి ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలరే ఉండాలండి, ఎక్కువ నల్లగా ఉన్నా బాగుండదు. గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితేనే లోపల కూడా ఉడికి బాగా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయండి. బజ్జీలన్నీ చేసేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలండి. ముందే ఉల్లిపాయలు ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి. చాట్ మసాలా కూడా ఒక గిన్నెలో వేసి పెట్టుకోవాలండి. చూడండి అట్లా మధ్యలో కట్ చేసుకొని ఉల్లిపాయలు అందులో పెట్టుకోవాలి. అట్లా పెట్టుకొని మనం దాంతోపాటు తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. అట్లా అన్నీ కట్ చేసి పెట్టుకొని ఉల్లిపాయలు వేసుకుంటూ పైన చాట్ మసాలా చల్లుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్లో పెట్టండి ఎలా ఉన్నాయో. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి. మీరు బజ్జీకి పిండి కలుపుకునేటప్పుడు మాత్రం నేను ఎట్లా చూపించానో ఆ ప్రాసెస్లో కలపండి, అప్పుడు మీకు ఈజీగా ఉంటుందండి. నేను చేసిన బజ్జీలని టేస్ట్ చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉన్నాయండి. మళ్ళీ తింటే తినాలనిపించేటట్టుగా ఉన్నాయండి. ఇవాళకి ఇంతేనండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.